హాయ్ హలో అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి ముద్రా యోజన ఈ యొక్క పథకం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ముఖ్యంగా మహిళల యొక్క సాధికారత కొరకు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం కింద మహిళా పారిశ్రామికవేత్తలకు చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి, వాటిని డెవలప్‌మెంట్ చేసుకోవడం కోసం దాదాపు 10,00,000 రూపాయల వరకు లోను పొందుకోవచ్చు. దీనిలో అనేక విభాగాలుగా విభజించబడ్డాయి. మొదటిగా శిశు పథకం కింద 50,000 రూపాయల వరకు మనం రుణ సదుపాయాన్ని పొందుకోవచ్చు. దీని ద్వారా కిరాణా, ఇతరత్ర దుకాణాలను మనం ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. తర్వాత కిషోర్ యోజన కింద 50,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయల వరకు, అంటే మీరేదైతే వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారో దాని యొక్క ఎస్టిమేషను, కొటేషన్, దాని యొక్క ఇదిని బట్టి మనకి అంతవరకు లోను శాంక్షన్ చేసే అవకాశం ఉంది. మరియు మూడవదిగా తరుణ్ యోజన. ఈ తరుణ్ యోజన కింద 5,00,000 రూపాయల నుంచి 10,00,000 రూపాయల వరకు మనం రుణ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ విధంగా ముద్రా యోజన పథకం కింద 3 విభాగాలుగా 3 కేటగిరీస్‌గా విభజించడం జరిగింది. ఇది ఎక్కడ అప్లై చేయాలి? మనకి దగ్గరలో ఉన్న బ్యాంకులు, ప్రభుత్వ లేదా ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సి వంటి వాటి ద్వారా మనం దరఖాస్తు చేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. www.mudra.org.in వెబ్‌సైట్‌లో కూడా దీని యొక్క విధి విధానాలను మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. దీనికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు మరియు మన యొక్క చిరునామా, అంటే మనం ఎక్కడైతే నివాసం చేస్తున్నామో అది యొక్క చిరునామాని మనం తెలియజేయాలి. ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్, అంటే మనం ఉంటున్న ఇంటి యొక్క ఎలక్ట్రిసిటీ బిల్, తర్వాత ఏదైనా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు, తర్వాత వ్యాపార ప్రణాళిక, అంటే మనం ఏ వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాం, దానికి ఏ కేటగిరీస్‌లో ఎంతెంత ఖర్చు పెట్టబోతున్నాం అనే ఒక బిజినెస్ ప్లాన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనం బ్యాంకు యొక్క స్టేట్మెంట్, మనం ఏదైతే అకౌంట్ కలిగి ఉన్నామో దాని యొక్క స్టేట్మెంట్, 6 నెలల వరకు మనం ఎలాంటి లావాదేవీలు జరిపినామనే బ్యాంకు స్టేట్మెంట్ కూడా మనం ఇవ్వాల్సి ఉంది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పథకం వెనకబడిన వర్గాలని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అమలు చేశారు. అంటే స్వయం సమృద్ధిని సాధించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ముద్రా యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. స్టాండప్ ఇండియా, మహిళలు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వారికి వ్యాపారాన్ని ప్రారంభించడానికి దాదాపు 10,00,000 రూపాయల నుంచి 1,00,00,000 రూపాయల వరకు లోన్ అందిస్తుంది. ఇంకా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కోసం అనేక రకాలుగా మద్దతును ఈ యొక్క ముద్రా యోజన అందిస్తుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు శాఖల ద్వారా www.standupmitra.in ద్వారా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కూడా అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, పాన్ కార్డు, చిరునామా, అంటే మనం నివసిస్తున్నటువంటి వ్యాపార ప్రణాళిక, అంటే మనం ఏ వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాం, తర్వాత బ్యాంక్ యొక్క స్టేట్మెంటు, కోట్ చేయబడిన ప్రాజెక్ట్ వల్ల, అంటే మన కొటేషన్, మనం ఏదైతే వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నామో దానికి అయ్యేటటువంటి ఎస్టిమేషను, దానికి అయ్యేటువంటి ఖర్చు కొటేషన్ అంటారు, అది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి ముద్రా యోజన యొక్క ప్రధానమంత్రి ముద్రా యోజన ఈ స్కీమ్ యొక్క విధి విధానాలు. ధన్యవాదాలు.